హాయ్ అమ్మ. ఈరోజు ఇప్పుడే లేచినాము, పొయ్యి ముట్టిస్తున్నా, పాలు పెడతా. ఓకేనా? ఇప్పుడు చూడండి, అయ్యో పొయ్యి ముట్టించేసిన. పొయ్యి ముట్టించిన, బాగా మరగాలి. ఓకేనా? పాలు పెట్టిన, చిన్న మంట మీద పెట్టుకుందాం, మంచిగా మరుగుతాయి. పాలు పెట్టేసిన. అంకుల్ ఇంకా లేవలేదు ఈరోజు, ఆయనకు లేటు తాగడం, డికాషన్ ఇంకా పెట్టలేదు. ఓకేనా? ఇప్పుడు పాలు పెట్టిన, మరుగుతున్నాయి. కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాం తాగడానికి. వేడి నీళ్ళు చాలా చలి ఉందమ్మా. నీళ్ళు అయితే తాగలేం. పొద్దున్న లేవగానే నీళ్ళు తాగాల్సిందే. బాగా చల్లగా ఉందనుకో కొంచెం వేడి నీళ్ళు తాగుతాం. ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా, కొద్దిగా వేడి కానీ గోరువెచ్చగా మనం తాగేటట్టుగా. ఓకేనా? చూడమ్మా, పాలు అయితే మంచిగా మరిగినాయి. అయ్యో, మా చిన్న మనకి పోసేస్తున్నా. ఆయన పోసేసిన. ఆయన పొద్దున్నే లేస్తాడు, కొంచెం పొద్దున్నే పాలు తాగుతాడు వేడివేడిగా. ఆయనకు బిస్కెట్ మ్యారీగోల్డ్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? కొంచెం చక్కెర వేసి ఇచ్చేద్దాం. ఆయన పాలు తాగుతాడు. ఆయనకు పొద్దున్నే పాలు తాగడం అంటే ఇష్టం. ఏ కాలమైనా ఆయన పొద్దున్నే లేస్తాడు. మెల్లగా స్పూన్ తీసుకో. నేనైతే కూరకు గిన్నె పెట్టేసిన, పాలు మరిగినాయి, పక్కన పెట్టేసిన. ఓకేనా? పెట్టేసుకున్నాం. ఇప్పుడు గిన్నెకు నీళ్ళు పాలు పోసేసినాక గిన్నెలో నూనె పోసుకుంటున్నా. దొండకాయ కర్రీ చేస్తుంది ఇప్పుడు. ఓకేనా? 3 స్పూన్స్ పోసుకున్నా. ఆయిల్ ఉల్లిగడ్డలు వేసేద్దాం. కలమాకు ఉల్లిగడ్డలు వేసేసి కొంచెం పెద్ద మంట పెట్టుకుందాం. వేగుతున్నాయి, కొంచెం వేగనిద్దాం. చూడమ్మా, ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసిన, కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇద్దాం. కొద్దిగానే, ఎక్కువద్దు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన. చాలా చల్లగా ఉందమ్మా. బాగా చలి నెత్తిన వస్తుంది. చలికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చలికి. ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేగిపోయింది మంచిగా. ఇప్పుడు మనము దొండకాయ వేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసి పెట్టుకుంటాం మేము. నైట్ టైం కట్ చేసి పెడతాం, ఎందుకంటే పొద్దున్నే కాదు కదా. దొండకాయ అంటే టైం తీసుకుంటుంది కాబట్టి కట్ చేయడానికి మేము పొద్దున్న నైట్ కట్ చేసి పెడతాం. పొద్దున్న చేసుకోవచ్చారు. అందులో కట్ చేస్తే మంచిగా కూడా వస్తాయి ఈక్వల్గా. అన్ని కటింగ్ బాగుంటుంది, సన్నగా మంచిగా ఉంటుంది అని కట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది వేగుతుంటుంది, మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసిన. ఇప్పుడు అంకుల్కు డికాషన్ పెడతాం. ఓకేనా? ఆయనకు డికాషన్ కావాలి, లేచిండు. అంకుల్ లేచిండు కాబట్టి మనం డికాషన్ పెట్టేద్దాం. డికాషన్ పెట్టేసుకున్నాం. ఆయన కొంచెమే తాగుతాడు కానీ ఎక్కువ పెట్టి మరగబెట్టాలి. బాగా మరగబెడితే ఆయన ఇష్టంగా తాగుతాడు. చాకపోతే కూడా మనం ఎక్కువనే వేసుకోవాలి ఆయనకి. చూడండి, ఆయనకు ఒక్కరికి ఎవరం తాగం, ఇట్లా అలవాటు అయిపోయింది తనకి. ఇప్పుడు బెల్లం వేసేస్తున్నా. బెల్లం వేసేస్తుంది, కనిపిస్తుంది అనుకుంటుంది. బెల్లం వేసేసిన, బాగా మరగాలి. అది కొంచెం పెద్ద మంట మీద మరిగిన తర్వాత చిన్న మంట వేసుకుందాం అట్లా. ఓకేనా? అంతలోపు మనం దొండకాయ వేద్దాం. మంచిగా వేగుతుంది. అన్నందుకు కట్ చేసిరమ్మా నైట్ దొండకాయ. నేను చేస్తా అని నైట్ చేసిర్రు. ఇక ఒకటి పొడుగు కట్ చేసిర్రు, ఒకటేమో డబ్బా షేప్ చేసిర్రు. కానీ మేము సన్నగానే చేస్తాం, ఎందుకంటే
సన్నగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలు అంత మంచిగా అనిపించదు. అయితే మళ్ళీ మూత పెడుతున్నా. ఓకేనా, కొంచెం సేపు ఆగుదాం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూస్తున్నా దొండకాయ వేగుతుంది మంచిగా. డికాషన్కు కొంచెం చిన్న మంట వేసుకుందాం, బాగా మరుగుతుంది. అంతలోపు బాగా కలుపుదాం. ఓకే, ఏదైనా కొంచెం కలుపుట్లు ఉంటుందమ్మా, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం అడుగు మాడకుండా మంచిగా వస్తుంది. మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. కారం వేసినాం, కొంచెం వేసాం. దొండకాయ కర్రీ కదా, నాన్ వెజ్ అయితే ఎక్కువ వేయగలుగుతాము. ఇప్పుడు ఇది నార్మల్ కర్రీ కదా, దొండకాయ కాబట్టి కొంచెం చూసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం, బాగా కలుపుదాం, మంచిగా కలపాలి. ఇప్పుడు చిన్న మంట మీదనే ఉడికిచ్చేద్దాం. ఓకేనా, మొత్తం చిన్న మంట పెట్టేసుకోవాలి, అది మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాం. అంకుల్కి డికాషన్ పోసేద్దాం. అయ్యింది. ఇప్పుడు డికాషన్ పోస్తున్నా. డికాషన్ పోసేస్తాం. చూడండి, పొద్దున్న లేచి అంకుల్ డికాషన్ తాగితేనే ఆయనకు ఓకే. క్యారెట్ ముక్కలు చేసేస్తున్నా, ఇది నా కోసమే. ఇప్పుడు కూర ఎక్కడ దాకా చూద్దాము. ఇక మంచిగా వాటర్ వస్తున్నాయి చూడండి, కొన్ని కొన్ని. ఇక మనం వాటర్ ఏమి వేసేసుకోను, ఇట్లనే వాటర్ లేకుండానే చేస్తాను నేను. మంచిగా మెత్తగా మరిగి మగ్గిపోతుంది ఇందులో. ఓకేనా, ఇప్పుడైతే నేను పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకుంటున్నా, చూడండి కనిపిస్తుందా? కొంచెం మాకు కిచెన్ చిన్నగా ఉందమ్మా బండ. చూడండి, పాలు వేసేసుకున్నా. పాలు రోజు తాగుతా. మేము చాయ్ పెట్టుకోమమ్మా, తక్కువ ఇష్టంగా కాఫీ తాగుతాం. ఇంట్లో అందరం కాఫీకి ఇష్టం, చాయ్ తక్కువ. ఇగో క్యారెట్ ముక్కలు, ఇది నాకే. ఓకేనా, ఇప్పుడు కూర మగ్గుతుంది, కొంచెం సేపు ఆగుదాం. చూడమ్మా, ఇప్పుడైతే కర్రీ అయిపోవచ్చింది. మనం చిన్న మంట మీద వదిలేసినాం కదా, చూడంతా దగ్గర పెట్టాం. ఏం వేయలేదు ఇలా, ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ, వాటర్ అయితే వేయలేదు. టమాటా వేసినాం, వదిలేసినాం. ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది అయినట్టే. ఇలా ధనియాల పొడి అట్లా గరం మసాలా వేసుకుంటారు, కానీ నేనైతే వేయను, నార్మల్గానే. ఓకేనా, ఇప్పుడు ఫోను సరే. ఇప్పుడు అయిపోయింది, మనము పొయ్యి ఆరిపేసుకుందాం. ఓకేనా, కట్ చేస్తున్న పొయ్యిని చూడండి అమ్మ, ఇది చేసిన. ఇప్పుడు వేరేది పెట్టుకుందాం.